దేవుడు నేర్చుకోమంటున్నారా? త్వరగా నేర్చుకోవాలి. ఈ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఏదైనా నీకు ఆలోచన చెప్పి నీ యొక్క ఉద్యోగంలో, నీ యొక్క గృహములో, నువ్వు ఒక గృహిణిగా ఉండొచ్చు, ఒక డాక్టర్గా ఉండొచ్చు, ఒక జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఒక స్టూడెంట్గా నువ్వు ఉండొచ్చు. కానీ దేవుడు ఇది చెయ్యి, ఇది నేర్చుకో అని నీకేమైనా చెప్తున్నారా? నీకు ఆలోచన కలగచేస్తున్నారా? ఎందుకో అంటే ఆ యొక్క నేర్చుకోవడంలోనే, ఆ స్కిల్లోనే నీ యొక్క ఆశీర్వాదం దాగి ఉంది. దానిలోనే నా ఆశీర్వాదం దాగుంది. కాబట్టి నువ్వు ఎంత త్వరగా నేర్చుకుంటావో అంత త్వరగా, అంత గొప్పగా ఈ లోకానికి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా నిలబడతావు. అందుకే దేవుడు చెప్తున్నారు, నువ్వు ఆ కోర్సును నేర్చుకో, నువ్వు ఆ యొక్క భాషను నేర్చుకో, నువ్వు ఆ యొక్క క్వాలిఫికేషన్ తెచ్చుకో అని దేవుడు మనతో పదే పదే చెప్తున్నారా? ఆ దేవుడు వచ్చి నోవాహులాగా, నోవాహు నువ్వు ఓడను కట్టాలని మనతో చెప్పడండి. ఎలా చెప్తారు అంటే తల్లిదండ్రుల ద్వారా చెప్తారు, దైవజనుల ద్వారా చెప్తారు, కొంతమంది సలహాలు ఇచ్చే పెద్దల ద్వారా మనతో చెప్పిస్తూ ఉంటారు. అప్పుడు మనము దేవుడి మాటగా తీసుకొని మనము లోబడతామా? త్వరగా నేర్చుకోమన్న దాన్ని త్వరగా నేర్చుకుంటామా? ఆ యొక్క ఆశీర్వాదం దానిలోనే దాగుంది. కాబట్టి దేవుడు మనందరినీ ఒక ఆశీర్వాదకరంగా ఈ లోకంలో నిలబెడతారు. ఆ రెండులో ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులు నేర్చుకోమన్నప్పుడు నేర్చుకున్నారండి. వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారో రెండులో ABCD మనం చూద్దామండి. రెండులో A చూసినట్లయితే నేర్చుకోవడంలోనే ఆశీర్వాదం దాగి ఉంది. నువ్వు నేను నమ్మినా నమ్మకపోయినా దేవుడు మనతో చెప్తున్న మాట, నువ్వు ఏదైతే నేను నేర్చుకో అని కొన్ని సంవత్సరాల నుంచి, నెలల నుంచి కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి నీకు తెలుస్తుంది, అది నేర్చుకుంటే నాకు ఆశీర్వాదం, అది నేర్చుకుంటే నేను బహుగా నిలబడతాను, ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఊహకు మించిన స్థాయిలో నేను ఉంటాను అని నీకు తెలుస్తుంది. కానీ నువ్వు దానిని నేర్చుకోవడం కోసం నేర్చుకోకుండా వెనుదిరుగుతున్నావు, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. కానీ ఈరోజు దేవుడు, ఆ గొప్ప దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనో తెలుసా? ఆ యొక్క నేర్చుకోవడంలోనే, నీ యొక్క ఆ కొత్త విషయాలు నేర్చుకోవడంలోనే నీ యొక్క ఆశీర్వాదం దాగి ఉంది. దానియేలుని ఆ యొక్క బబులోనులో ఒక బానిసలుగా తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దానియేలు 1వ అధ్యాయము 3-4 వచనాలు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. రాజు అష్పెనజు నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగు ఆజ్ఞాపించను, ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానమును తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. ఎవరినో తెలుసా? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు వారికి భాషను నేర్పడమే కాదు, ఆ భాషలో కొన్ని క్వాలిఫికేషన్స్, ఆ యొక్క భాషలో ఉన్న విద్యను కూడా నువ్వు నేర్పించాలి. వారికి అక్కడ బానిసలుగా తీసుకెళ్ళిన తర్వాత వారికి ఆ భాషను నేర్పించారు, ఆ విద్యను నేర్పించారు. కాబట్టి దానియేలు యొక్క స్నేహితులు దేవుడెవరో తెలియని దేశంలో గొప్పగా ఆశీర్వదింపబడ్డారు తెలుసా? ఎందుకు అంటే వారు ఆ భాషను నేర్చుకున్నారు. ఆ భాషతో పాటుగా అక్కడ మనం ఎలా అయితే ఇప్పుడు డిగ్రీ, PG ఎలా అయితే చేస్తామో కొన్ని క్వాలిఫికేషన్స్, వారు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఆ యొక్క బబులోన్లో పొందుకున్నారని వాక్యంలో మనం చూస్తాం. చూసారా? వారు ఆ యొక్క భాషను నేర్చుకోవడంలోనే వారి యొక్క ఆశీర్వాదం దాగి ఉంది. 2లో B చూసినట్లయితే నువ్వు లోబడితే దేవుడు సహాయం చేస్తారు. వీరు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బానిసలుగా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు మేము ఆ విద్యను నేర్చుకోం, మేము ఆ భాషను నేర్చుకోం, మేము ఇశ్రాయేల్లో ఉన్నప్పుడు ఆ భాషనే మాట్లాడే వాళ్ళం కాబట్టి మేము ఇక్కడ నేర్చుకోము అనలేదు. కానీ దేవుడు వారు నేర్చుకోమాలి అని చెప్పినప్పుడు వెంటనే లేవబడ్డారు. వారికి దేవుడు ఏ విధంగా సహాయం చేశారో తెలుసా? దానియేలు 1వ అధ్యాయము 17వ వచనం. ఆ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. చూసారా? దేవుడు వారికి సహాయం చేశారు. నువ్వు కూడా దేవుడు ఏదైతే నేర్చుకోమని చెప్తున్నారో ఆ నేర్చుకోవడంలోనే నీ యొక్క ఆశీర్వాదం దాగి ఉంది. కాబట్టి దేవుడు ఏదైతే నిన్ను నేర్చుకోమని చెప్తూ
ఉన్నారో అది నేర్చుకోవడానికి నువ్వు దేవుడి సహాయంతో నువ్వు ముందుకెళ్తే ఎలా అయితే సకల విద్యా ప్రావీణులయ్యారో మనము కూడా దేవుడి జ్ఞానము నీ యొక్క హార్డ్ వర్క్, దేవుడి జ్ఞానము నీ యొక్క హార్డ్ వర్క్ కలిపి ఆయన యొక్క కృప నీ యొక్క శ్రమ కలిపి ఆ గొప్పగా నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడుతుంది. నేర్చుకుంటావా? లోబడు, దేవుడే నీకు సహాయం చేస్తారు. నాకు ఆ భాష రాదే, ఆ కల్దీల భాష రాదే, ఆ భాష నేర్చుకోవడమే కాదు దానిలో మేము చదువుకోవాలా అని అనుకోలేదండి. ఆ నలుగురు బాలురు, ఆ నలుగురు షడ్రకు మేషకు అనుకోలేదు, కానీ నేర్చుకున్నారు. దేవుడు వారికి సహాయాన్ని చేశారు. 2లో సి చూసినట్లయితే శ్రేష్ఠులైన వారిగా దేవుడు నిలబెడతారు. అవును కదా, వాళ్ళు సకల విద్యా ప్రావీణులయ్యారు. వారిని దేవుడు ఎలాగ నిలబెట్టారో తెలుసా? దేవుడే అంటే ఎవరో తెలియని దేశంలో వారిని దేవుడు ఎలా నిలబెట్టారు అంటే దానియేలు 1వ అధ్యాయము 20వ వచనం. దానియేలు 1వ అధ్యాయము 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధులైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమంతటి యందుండు శకునగ్రాన్ల కంటెను గారడీ విద్య గలవారందరి కంటెను 10 శ్రేష్ఠులని తెలియబడెను. చూసారా వాళ్ళు ఎంత శ్రేష్ఠులు అయిపోయారో? అక్కడ వాళ్ళ ఆ భాష నేర్చుకున్న వాళ్ళకన్నా, శకునగాళ్ళ కన్నా, గారడీ విద్య వాళ్ళకన్నా, ఒక సైంటిస్టుల కన్నా 10 times 10 ఎందుకంటే వారికి దేవుడు సహాయం చేశారు కాబట్టి 10 శ్రేష్ఠులు అయిపోయారంట. మేము నేర్చుకోము అంటే వారి ఆశీర్వాదం ఎలా ఉండేది? ఇంకా తక్కువ స్థాయిలోనే, ఆ యొక్క బానిసల స్థాయిలోనే ఉండిపోయేవారు. కానీ నేర్చుకున్నారు, దేవుడు వారికి సహాయం చేశారు. 10 అక్కడున్న వారందరికంటే, ఆ భాష నేర్చుకొని ఆ విద్య నేర్చుకున్న వారందరికంటే 10 శ్రేష్ఠులుగా వీరి అయిపోయారంట. ఎంత గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహిస్తారో కదా. మనకి తెలియని వాటిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు చెప్పావని నాకు కష్టమైన నేను నేర్చుకుంటున్నానయ్యా, నీ యొక్క సహాయంతో అని నేర్చుకుంటా ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను అనేకమైన వారందరి ఎదుట శ్రేష్టమైన దానిగా, శ్రేష్ఠురాలుగా, శ్రేష్ఠుడిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నేర్చుకుంటావా? నీ చదువులో కానీ, నీ యొక్క ఉద్యోగంలో కానీ, నీ యొక్క గృహిణిగా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు ఉన్నావో నేర్చుకోమన్నప్పుడు నేర్చుకుంటావా? 10 శ్రేష్ఠులుగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నారు. 1లో డి చూసినట్లయితే నీ ద్వారా దేవుడి నామం హెచ్చింపబడుతుంది. ఎలాగా? దేవుడి నామం మనం నేర్చుకోమన్నప్పుడు నేర్చుకుంటే ఆయన యొక్క నామం మన ద్వారా, అల్పులైన మన ద్వారా దేవుని నామం హెచ్చింపబడుతుందంట. దానియేలు 2వ అధ్యాయము 46, 47, 48 వచనాలు. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇది ఎప్పుడు జరిగిందంటే ఆ నెబుకద్నెజరుకు కల వచ్చినప్పుడు దాని యొక్క పూర్తి యొక్క వివరణ, పూర్తి యొక్క అర్థం దేవుడి యొక్క సహాయంతో దానియేలు చెప్పినప్పుడు బబులోను రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశారంట. ఇప్పుడు చదువుదానండి వచనాలను. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములను అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువులను మర్మములు బయలుపరచువాడువై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. ఎంత గొప్ప ధన్యతో కదా. వారు కల్దీల భాషను నేర్చుకున్నారు, విద్యను నేర్చుకున్నారు కాబట్టి ఆ యొక్క జ్ఞానం చెప్పేటప్పుడు పూర్తిగా ఆ యొక్క భాషలో దానియేలు నెబుకద్నెజరుకి వివరించి చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి చెప్పాడు కాబట్టి ఆ యొక్క నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశారు. అంత హెచ్చింపు, అంత దేవుడి మహిమ దానియేలు జీవితంలో ఏ విధంగా జరిగిందో తెలుసా? దానియేలు దేవుడు చెప్పిన విషయాన్ని దేవుడు నేర్చుకోమన్నప్పుడు నేర్చుకున్నాడు కాబట్టి
నువ్వు కూడా నేను కూడా దేవుడు ఎన్నో విషయాలు నేర్చుకోమంటాడండి. దేవుడు ఎన్నో విషయాలు నేర్చుకోండి, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిలబడండి, నేను బహుగా గొప్పగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, ఈ ద్వారా నా యొక్క మహిమను ఈ లోకానికి చాటుతాను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నా. నిర్లక్ష్యంగా ఉన్నావేమో. దానియేలు నేర్చుకున్నారు. ఒక రాజే, మీ దేవుడు ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అని ఒక రాజు దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నారండి. అంతేకాదు దానియేలు యొక్క స్థితి, ఒక బానిసగా వెళ్ళిన దానియేలు యొక్క స్థితి హెచ్చింపులోనికి తేబడడానికి దేవుడి తర్వాత ఏంటో తెలుసా, నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి దానియేలు, దేవుడు స్పష్టంగా నీతో నాతోనే మాట్లాడుతున్నారు. ఏదైతే దేవుడు నన్ను నేర్చుకోమంటున్నారో, ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకోమంటున్నారో, పూర్తిగా దాని మీద కొన్ని గంటలు ప్రతిరోజు దానికోసం సమయాన్ని కేటాయించి శ్రద్ధ కలిగి ఆయన సహాయంతో నేర్చుకుంటావా? దానియేలుని దేవుడు ఎలాగ విడిచిపెట్టకుండా హెచ్చించారో, దేవుడు నిన్ను నన్ను కూడా 10 శ్రేష్ఠులుగా వారిని ఆ యొక్క ప్రాంతంలో ఉంచారో, నిన్ను నన్ను కూడా దేవుడు 10 శ్రేష్ఠులుగా అందరికంటే హెచ్చింపులోనికి దేవుడు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ ఆలోచనని, ఆ తలంపుల్ని నీలో నాలో ఉంచాను అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. నేర్చుకుంటావా? ఇంకా ఆలస్యం చేయొద్దు. దేవుడు ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకోమంటున్నారో, ఏదైతే కోర్స్ నేర్చుకోమంటున్నారో, ఏదైతే నేర్చుకోమంటున్నారో, ఇలా ఉండు అలా ఉండని ఏదైతే నేర్చుకోమని చెప్తున్నారో అది నేర్చుకుంటావా, నిన్ను హెచ్చింపులోనికి దేవుడు తీసుకెళ్తారు.